హలో డిఎస్సి ఆస్పిరెంట్, నేను మీ చాంద్ బాషా, నెల్లూరు. ఈరోజు ఏపీ డిఎస్సి తెలుగు ప్రిపరేషన్లో ప్రకృతి వికృతి గురించి మనము తెలుసుకుందాం. ప్రకృతి వికృతి అనేవి టెట్ మరియు డిఎస్సిలో ఒక మార్క్ ఖచ్చితంగా సంపాదించేటటువంటి టాపిక్ ఇది. ఇవి ఎవరైతే నేర్చుకుంటారో ఒక మార్క్ వారి చేతిలో ఉన్నట్లే. ఇది ఎక్కువగా అనుకుంటే మనము ఒక 100 లోపలే ఉంటాయి. ఈ 100 లోపల ఉన్న ప్రకృతి వికృతులు మనము గుర్తుపెట్టుకుంటే ఒక మార్క్ మన చేతిలో ఉన్నట్లే. దీంట్లో ఫస్ట్‌ది మనం చూసుకున్నట్లయితే కులి. కులి అనే పదానికి వికృతి ఏమిటి? ఖేలు అవుతుంది. కులి అనే పదానికి వికృతి ఖేలు అవుతుంది. ఆకాశము. ఆకాశము అనే పదానికి వికృతి ఆకాశం అవుతుంది. ఓకే. తర్వాత అంబ అనే పదానికి వికృతి అమ్మ అవుతుంది. స్వామి అనే పదానికి వికృతి సామి అవుతుంది. నీరము అనే పదానికి వికృతి నీరు అవుతుంది. తర్వాత ఏకము. ఏకము అనే పదానికి వికృతి ఒక్కటి. తర్వాత స్తంభము. ఈ స్తంభము అనే పదానికి వికృతి కంబము అవుతుంది. తర్వాత పదము ప్రయాణము. ఈ ప్రయాణము అనే పదానికి వికృతి పయనము లేదా పైనము అవుతుంది. ప్రయాణం అనే పదానికి వికృతి పయనము లేదా పైనం అవుతుంది. తర్వాత పదము హృదయము. ఈ హృదయము అనే పదానికి వికృతి ఎడద, యద, ఎడ్డ అనే ఈ పదాలు వికృతులుగా వస్తాయి. తర్వాత ఘంట. ఈ ఘంట అనే పదానికి వికృతి గంట. తర్వాత పదము సహాయము. ఈ సహాయం అనే పదానికి వికృతి సాయం. తర్వాత పదము పక్షము. ఈ పక్షం అనే పదానికి వికృతి పక్క లేదా ప్రక్క. తర్వాత పదము కీర్తి. ఈ కీర్తి అనే పదానికి వికృతి కీరితి. తర్వాత పదము భాష. ఈ భాష అనే పదానికి వికృతి భాష. అటవి. అటవి అనే పదానికి వికృతి అడవి. ఆశ్చర్యము. ఆశ్చర్యము అనే పదానికి వికృతి అచ్చెరువు, అక్కజము. అచ్చెరువు, అక్కజము అనే పదాలు ఈ ఆశ్చర్యము అనే పదానికి వికృతులు అవుతాయి. తర్వాత పదము పుష్పము. ఈ పుష్పము అనే పదానికి వికృతి పుష్పము, పుబ్బము, పువ్వు. పుష్పము, పుబ్బము, పువ్వు అనే పదాలు ఈ పుష్పము అనే పదానికి వికృతులు అవుతాయి. తర్వాత పదము మర్కటము. ఈ మర్కటము అనే పదానికి వికృతి మరకటము. తర్వాత శ్రీ. ఈ శ్రీ అనే పదానికి వికృతి సిరి. తర్వాత పదము భక్తి. ఈ భక్తి అనే పదానికి బత్తి లేదా భగితి అనే పదాలు వికృతులు అవుతాయి. తర్వాత పదము కృష్ణుడు. ఈ కృష్ణుడు అనే పదానికి కన్నయ్య అనే పదము వికృతి అవుతుంది. తర్వాత శయ్య. ఈ శయ్య అనే పదానికి సెజ్జ లేదా సజ్జ అనే పదాలు వికృతులు అవుతాయి. తర్వాత పదము అధికము. ఈ అధికము అనే పదానికి అదనము అనే పదము వికృతి అవుతుంది. తర్వాత కీర్తి. ఈ కీర్తి అనే పదానికి కీరితి అనే పదము వికృతి అవుతుంది. తర్వాత ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ అనే పదానికి పగ్గే లేదా పగ్గియ అనే పదము వికృతులు అవుతాయి. తర్వాత సంతోషము. ఈ సంతోషము అనే పదానికి సంతసము అనే పదము వికృతి అవుతుంది. తర్వాత పదము కథ. ఈ కథ అనే పదానికి కథ అనే పదము వికృతి అవుతుంది. తర్వాత పదము ప్రయాణము. ఈ ప్రయాణం అనే పదానికి పయనం అనే పదము వికృతి అవుతుంది. తర్వాత పరీక్షించు. ఈ పరీక్షించు అనే పదానికి వికృతి పరికించు అనే పదం అవుతుంది. తర్వాత పదము ముహూర్తము. ఈ ముహూర్తము అనే పదానికి ముహూర్తము అనే పదము వికృతి అవుతుంది. తర్వాత పదము సముద్రము. ఈ సముద్రము అనే పదానికి సంద్రము అనే పదము వికృతి అవుతుంది. తర్వాత ఆకాశము. ఆకాశముకు ఆకాశము ఇందాక చెప్పాము. తర్వాత భాష. భాష అనే పదానికి వికృతి భాష అవుతుంది. తర్వాత పద్యము. పద్యము అనే పదానికి పద్యము లేదా పద్యము అనే పదాలు వికృతులు అవుతాయి. తర్వాత అప్సర. అప్సర అనే పదానికి వికృతి అచ్చర. అచ్చర అనే పదము వికృతి అవుతుంది. తర్వాత క్రీడ. క్రీడ అనే పదానికి గొండిలి లేదా గొండ్లి అనే పదాలు వికృతులు అవుతాయి.
తర్వాత రూపము. రూపము అనే పదానికి వికృతి రూపు అవుతుంది. తర్వాత కథ. కథ అనే పదానికి కథ లేదా కథ అనే పదాలు వికృతులవుతాయి. తర్వాత విద్య. ఈ విద్య అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగారు ఇది. ఈ విద్య అనే పదానికి వికృతి విద్య లేదా విద్య అవుతుంది. తర్వాత నానకము. నానకము అంటే నాణ్యము లేదా నాణ్యము అనే వికృతి పదాలు ఉన్నాయి దీనికి. తర్వాత తరంగము. ఈ తరంగము అనే పదానికి వికృతి తరగా అవుతుంది. ద్వీపము. ఈ ద్వీపము అనే పదానికి వికృతి దిబ్బ, దీవి, తిప్ప అవుతుంది. తర్వాత పంక్తి. ఈ పంక్తి అనే పదానికి వికృతి బంతి లేదా పది అవుతుంది. తర్వాత ఆహారము. ఈ ఆహారము అనే పదానికి వికృతి ఓగిరము లేదా ఓయిరము అవుతుంది. తర్వాత నియమము. ఈ నియమము అనే పదానికి వికృతి నేమము అవుతుంది. తర్వాత పదము బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడు అనే పదానికి వికృతి బాపడు లేదా బామ్మడు అవుతుంది. తర్వాత పనితము. ఈ పనితము అనే పదానికి వికృతి పందెము లేదా పన్నిదము అవుతుంది. తర్వాత దాస్యము. ఈ దాస్యము అనే పదానికి వికృతి దాసము అవుతుంది. తర్వాత పదము హృదయము. ఈ హృదయము అనే పదానికి ఎద, ఎడ, ఎడద అనే పదాలు వికృతులు అవుతాయి. దుఃఖము. దుఃఖము అనే పదానికి దూకలి అనే పదము వికృతి అవుతుంది. కుడ్యము. కుడ్యము అనే పదానికి గోడ అనే పదము వికృతి అవుతుంది. రూపము. రూపము అనే పదానికి రూపు అనే పదము వికృతి అవుతుంది. కార్యము. కార్యము అనే పదానికి కర్జము అనే పదము వికృతి అవుతుంది. భరము. భరము అనే పదానికి బరువు అనే పదము వికృతి అవుతుంది. సత్వము. ఈ సత్వము అనే పదానికి సత్తువ అనే పదము వికృతి అవుతుంది. విజ్ఞానము. విజ్ఞానము అనే పదానికి విజ్ఞానము అనే పదము వికృతి అవుతుంది. తర్వాత కథ. ఈ కథ అనే పదానికి కథ లేదా కథ అనే పదాలు వికృతులు అవుతాయి. తర్వాత సహితము. సహితము అనే పదానికి సహితము లేదా సైతము అనే పదాలు వికృతులు అవుతాయి. అద్భుతము. అద్భుతము అనే పదానికి అబ్బురము లేదా అబ్రము అనే పదాలు వికృతులు అవుతాయి. కీర్తి. కీర్తి అంటే కీర్తి. మతి అంటే మది అనే పదాలు వికృతులు అవుతాయి. రాక్షసులు. రాక్షసులు అంటే రక్కసులు అనే పదాలు వికృతులు అవుతాయి. యత్నము. యత్నము అంటే జతనము లేదా జతన అనే పదాలు వికృతులు అవుతాయి. లంఘనము అంటే లంగ అనే పదాలు వికృతి అవుతుంది. శరము. శరము అంటే సరుడు అనే పదాలు వికృతి అవుతుంది. కానకము. కానకము అంటే కాన అనే పదము వికృతి అవుతుంది. అంతరము. అంతరము అంటే తరము అనే పదము వికృతి అవుతుంది. తర్వాత పదము హేయము. హేయము అనేది ఏహము అనే పదము వికృతి అవుతుంది. శ్రీమతి. ఈ శ్రీమతి అనే పదానికి వికృతి సీమటి అవుతుంది. తర్వాత భృంగారము. ఈ భృంగారము అనే పదానికి వికృతి బంగారము అవుతుంది. తర్వాత పదము జలూక. ఈ జలూక అనే పదానికి వికృతి జలగా అవుతుంది. తర్వాత మస్తరించు. ఈ మస్తరించు అనే పదానికి వికృతులు మచ్చరికించు లేదా మచ్చరించు అనే పదాలు అవుతాయి. తర్వాత గ్రాసము. ఈ గ్రాసము అనే పదానికి గాసము అనే పదం అనేది వికృతి అవుతుంది. వైరము. వైరము అనే పదానికి వెరమి లేదా వేరము అనే పదాలు వికృతులు అవుతాయి. హితము. హితము అనే పదానికి ఇతము, ఇతవు, హితవు అనే పదాలు వికృతులు అవుతాయి. తర్వాత గృద్రము. గృద్రము అనే పదానికి గద్ద లేదా గ్రద్ద అనే పదాలు వికృతులు అవుతాయి. తర్వాత త్రిలింగము. ఈ త్రిలింగము అనే పదానికి తెలుగు అనే పదము వికృతి అవుతుంది. తర్వాత సహితము. సహితం అనే పదానికి సైతం లేదా సైతం అనే పదాలు వికృతులు అవుతాయి. మౌక్తికము. ఈ మౌక్తికము అనే పదానికి ముత్యము, ముత్తెము, ముత్తియము అనే పదాలు వికృతులు అవుతాయి. తర్వాత అభ్రము. అభ్రము అంటే మబ్బు అనే పదము వికృతి అవుతుంది. శాల. శాల అనే పదానికి సాల అనే పదము వికృతి అవుతుంది. బీజము అనే పదానికి బియ్యము అనే పదము వికృతి అవుతుంది. శాస్త్రము అనే పదానికి చట్టము అనే పదము వికృతి అవుతుంది. కుస్థితుడు అనే పదానికి
కుచ్చితుడు అనే పదము వికృతి అవుతుంది. రత్నము అనే పదానికి రతనము అనే పదము వికృతి అవుతుంది. తర్వాత పదము భద్రము. ఈ భద్రము అనే పదానికి పదిలము లేదా భద్రము అనే పదాలు వికృతులు అవుతాయి. వ్యాఘ్రము అనే పదానికి వేగి అనే పదము వికృతి అవుతుంది. బాలకుడు అనే పదానికి పోరే లేదా పోరడు అనే పదాలు వికృతులు అవుతాయి. శయ్య అనే పదానికి సెజ్జ లేదా సజ్జ అనే పదాలు వికృతులు అవుతాయి. సాక్షి అనే పదానికి సాకిరి అనే పదము వికృతి అవుతుంది. మర్యాద అనే పదానికి మర్యాద అనే పదము వికృతి అవుతుంది. బిరుదం అనే పదానికి బిరుదు అనే పదము వికృతి అవుతుంది. ఆర్యుడు అనే పదానికి అయ్య అనే పదము వికృతి అవుతుంది. యజ్ఞము అనే పదానికి జన్నము అనే పదము వికృతి అవుతుంది. దృష్టి అనే పదానికి దిష్టి అనే పదము వికృతి అవుతుంది. భద్రుడు అనే పదానికి ప్రొద్దు అనే పదము వికృతి అవుతుంది. పుణ్యం అనే పదానికి పుణ్యం లేదా పుణ్యం అనే పదాలు వికృతులు అవుతాయి. ఆలస్యం అనే పదానికి ఆలస్యం అనే పదము వికృతి అవుతుంది. సంధ్య అనే పదానికి సంధ్య అనే పదము వికృతులు అవుతుంది. ధర్మము అనే పదానికి ధర్మము లేదా దమ్మము అనే పదము వికృతులు అవుతాయి. సన్యాసి అనే పదానికి సన్నాసి అనే పదము వికృతి అవుతుంది. పుణ్యము అనే పదానికి పుణ్యము అనే పదము వికృతి అవుతుంది. యముడు అనే పదానికి జముడు అనే పదము వికృతి అవుతుంది. మర్యాద అనే పదానికి మర్యాద అనే పదము వికృతి అవుతుంది. భిక్ష అనే పదానికి బిచ్చము అనే పదము వికృతి అవుతుంది. ముఖము అనే పదానికి మొగము అనే పదము వికృతి అవుతుంది. తర్వాత పదము ఆశ్చర్యము. ఆశ్చర్యము అనే పదానికి అక్కజము లేదా అచ్చెరువు అనే పదము ఈ రెండు పదాలు వికృతులవుతాయి. నిద్ర అనే పదానికి నిద్దుర అనే పదాలు వికృతులవుతాయి. తర్వాత గర్భము అనే పదానికి కడుపు అనే పదము వికృతి అవుతుంది. వాదనము అనే పదానికి వాదు అనే పదము వికృతి అవుతుంది. లక్ష్మి అనే పదానికి లచ్చి అనే పదము వికృతి అవుతుంది. జట అనే పదానికి జడ అనే పదము వికృతి అవుతుంది. కావ్యము అనే పదానికి కబ్బము అనే పదము వికృతి అవుతుంది. ప్రజ్ఞ అనే పదానికి పగ్గె అనే పదము వికృతి అవుతుంది. దూరము లేదా దవీయము అనే పదానికి దవ్వు అనే పదము వికృతి అవుతుంది. దృష్టుడు అనే పదానికి దట్టుడు అనే పదము వికృతి అవుతుంది. రుద్రాక్ష అనే పదానికి రుదురాక అనే పదము వికృతి అవుతుంది. కస్తూరి అనే పదానికి కస్తూరి అనే పదము వికృతి అవుతుంది. భాషలు అనే పదానికి భాషలు. పద్యము అనే పదానికి పద్యము. గుహ అనే పదానికి గోబ. కథ అనే పదానికి కథ. భృంగారము అనే పదానికి బంగారము. భరము అనే పదానికి బరువు. స్వర్ణము అనే పదానికి స్వర్ణము. విశ్వాసము అనే పదానికి విసువాసము. తపస్వి అనే పదానికి తపసి లేదా తబిసి అనే పదాలు వికృతులు అవుతాయి. ఈ విధంగా మనము ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే టెట్ మరియు డిఎస్సిలో ఒక మార్కు మన చేతిలో ఉన్నట్లే. ఇప్పుడు మనము దీనికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను చేద్దాము. మొదటి బిట్టు, ప్రాణ ఈ పదానికి వికృతి ఏమిటి? పటము, పానము, ప్రాణము, పానము. ఏమవుతుంది ఈ పదానికి వికృతి? ఆప్షన్ 4 పానం అనేది ఈ ప్రాణః అనే పదానికి వికృతి అవుతుంది. తర్వాత రెండో పదము, కుఠారము అనే పదానికి వికృతి పదం ఏమిటి? గొడ్డలి, తుపాకీ, కత్తి, నాగలి. ఏ పదం వికృతి అవుతుంది? ఆప్షన్ 1 గొడ్డలి అనే పదము వికృతి అవుతుంది. తర్వాత మూడో ప్రశ్న, విజ్ఞానము అనే పదానికి వికృతి రూపము. విజ్ఞాపన, విజ్ఞము, విజ్ఞానము, విన్నాం. ఏ పదం వికృతి అవుతుంది? ఆప్షన్ 3 విన్నానము అనే పదము వికృతి అవుతుంది. తర్వాత నాలుగో ప్రశ్న, యవ్వనము అనే పదానికి వికృతి రూపము. యవ్వనం, జవ్వనం, యౌవనం, జన్ననము. ఏ పదం వికృతి అవుతుంది? ఆప్షన్ 2 జవ్వనం అనే పదము వికృతి అవుతుంది. తర్వాత ఐదో ప్రశ్న, ఓగిరము అనే పదానికి
ప్రకృతి రూపము. ఆధారము, అపారము, ఆహారము, ప్రమేయము. ఏ పదం ప్రకృతి అవుతుంది? ఆహారం అనేది ఓగిరం అను పదానికి ప్రకృతి అవుతుంది. పుడమి అను పదానికి ప్రకృతి రూపము. పృథువి, నేల, నింగి, అప్సర. ఏది? పుడమి అనే దానికి పృథువి అనేది ప్రకృతి రూపం అవుతుంది. తర్వాత 7వ ప్రశ్న. గార్ధభము అనే పదానికి వికృతి రూపం ఏది? గుర్రము, సింహము, పులి, గాడిద. ఈ గార్ధరము అనే పదానికి వికృతి రూపం ఏది? ఆప్షన్ 4 గాడిద. 8వ ప్రశ్న. ఆసక్తి అను పదానికి వికృతి రూపము. ఆసక్తి, ఆధారము, ఆశ్రమం. ఏమవుతుంది? ఆప్షన్ 2 ఆసక్తి అనేది దీనికి వికృతి రూపం అవుతుంది. తర్వాత 9వ ప్రశ్న. జోగి అను పదానికి ప్రకృతి రూపము. రోగి, భోగి, యోగి, జోగి. ఏ పదం అవుతుంది దీని యొక్క ప్రకృతి రూపము? ఆప్షన్ 3 యోగి అనేది దీని యొక్క జోగి అనే పదానికి ప్రకృతి రూపం అవుతుంది. 10వ ప్రశ్న. కుడ్యము అనే పదానికి వికృతి రూపం ఏది? చెట్టు, నేల, రోడ్డు, గోడ. ఏ పదం ఈ పదానికి వికృతి? ఆప్షన్ 4 గోడ అనేది ఈ పదానికి వికృతి రూపం అవుతుంది. 11వ ప్రశ్న. త్యాగము అనే పదానికి ప్రకృతి రూపం ఏమిటి? త్యాగము, ఛోగము, రోగము, త్యాగము. ఏ పదం అవుతుంది? ఆప్షన్ 4 ఈ త్యాగము అనేది ఈ త్యాగము అనే పదానికి ప్రకృతి రూపం అవుతుంది. తర్వాత 12వ ప్రశ్న. సేమము అనే పదానికి ప్రకృతి రూపము. కాయము, ఆరోగ్యము, క్షేమము, చెడు. ఏ పదం అవుతుంది? ఆప్షన్ 3 క్షేమం అవుతుంది. తర్వాత 13వ ప్రశ్న. యజ్ఞము అనే పదానికి వికృతి రూపం ఏది? యజ్ఞులు, యజ్ఞము, యజ్ఞము, జన్నము. ఏ పదం దీని యొక్క వికృతి రూపం అవుతుంది? ఆప్షన్ 4 జన్నము అనేది ఈ యజ్ఞము అనే పదానికి వికృతి రూపం అవుతుంది. తర్వాత 14వ ప్రశ్న. కుమారుడు అనే పదానికి వికృతి రూపము. భర్త, భార్య, కూతురు, కోమరుడు. ఏ పదం దీని యొక్క వికృతి రూపం అవుతుంది? ఆప్షన్ 4 కోమరుడు అనే పదము దీనికి వికృతి రూపం అవుతుంది. తర్వాత 15వ ప్రశ్న. వజ్జ అను పదానికి ప్రకృతి రూపం ఏది? ఉపనయనము, న్యాయము, ఉపాధ్యాయుడు, ఉపాధి. ఏ పదం దీని యొక్క ప్రకృతి రూపం అవుతుంది? ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అనే పదము ఈ వజ్జ అను పదానికి వికృతి రూపం అవుతుంది. తర్వాత చివరి ప్రశ్న. ఆకాశము అను పదానికి ప్రకృతి రూపము. నక్షత్రము, ఆకాశము, చుక్కలు. ఏ పదం దీని యొక్క ప్రకృతి రూపం అవుతుంది? ఆప్షన్ 2 ఆకాశము అనే పదము ఈ ఆకాశము అనే పదానికి ప్రకృతి రూపం అవుతుంది. ఈ మొత్తం కూడా ఈ ప్రకృతి వికృతులు నేర్చుకుంటే మీకు టెట్ మరియు డిఎస్సిలో ఒక మార్క్ మీ చేతిలో ఉన్నట్లే. ఈ వీడియో 1కి 2 సార్లు చూడండి. మనం చేసిన ప్రాక్టీస్ బిట్స్లో మీరు ఎన్ని బిట్స్ కరెక్ట్ పెట్టారో మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.